ఈ రకంగా 3 పద్ధతుల్లో అతన్ని ఎలిమినేట్ చేస్తాం. చేసిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే, ఈ నేరం అంతా నా మీద వేసుకుంటాను, మీరు ఏమి ఇందులో ఇదవుతుందని చెప్పి కొడుక్కి సలహా ఇచ్చి కొడుకు ద్వారానే 112 కాల్ చేయించారు. అక్కడేదో మర్డర్ అయిపోయింది, ఆవిడే చనిపోయినట్టుగా ఏదో ఎవరు బయట వాళ్ళు చేసినట్టుగా మాకు కాల్ కూడా చేయించారు. చేయించి వెంటనే మన సిఐ గారికి సమాచారం రావడం, వెంటనే వెళ్ళడం, ఆవిడ అంతా కూడా ఫ్యామిలీ అవడంతో విచారణ అనేది కొంచెం లేట్ అయింది. ఇమీడియట్గా ఎవరైతే ముందు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు, కొడుకే ఇచ్చాడు, ఇలా మా నాన్న ఇలాగ అయిందని. విచారణలో చేసిన తర్వాత ఇచ్చిన తర్వాత ఎంక్వైరీకి రావట్లేదు కొడుకు. అల్లుడైతే వచ్చాడు, వచ్చి వాళ్ళు అటెండ్ అయ్యారు. వాళ్ళు కూడా మళ్ళీ అల్లుడు కూడా వెళ్ళిపోయాడు. ఆ భార్యని సిఐ గారు అట్ లెంగ్త్ ఈశ్వరరావు విచారణ చేస్తే, నేను ఇందాక మీకు చెప్పిన వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఈ వాస్తవాలను అనుగుణంగా ఆమెను ఇవాళ మార్నింగ్ ఒక విఆర్ఓ దగ్గర ఆవిడ సరెండర్ అయిపోయింది. ఈ విచారణ అంతా జరుగుతుంది. జరిగిన తర్వాత మరి రిక్వెస్ట్ చనిపోయిన తర్వాత భర్తే కాబట్టి అనుమానం ఉన్న కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలు కానీ సిఏ గారు పంపడం జరిగింది. పంపిన తర్వాత ఆమెకి ఎవరో సలహా ఇచ్చినట్టున్నారు. అక్కడే ఉన్నటువంటి విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి, ఇవన్నీ కాదు సార్, జరిగిన వాస్తవం ఇదని చెప్పి ఆవిడ మొత్తం ఏమేం జరిగింది, తనేం చేసింది, కొడుకు ఏం చేశాడు, అల్లు ఏం చేశాడు, డీటెయిల్గా చెప్పడం జరిగింది. చెప్తే అంటే విఆర్ఓ గారు మొదట్లో 3వ రోజు కార్యక్రమాలన్నీ చేస్తుంటారు కదండి. 2వ రోజు 3వ రోజు కార్యక్రమాలు